మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అండి బరువు గురించి మాట్లాడుతున్నాం, వెయిట్ తగ్గాలనుకుంటున్నాం, తగ్గలేకపోతున్నాం. అసలు మాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉండట్లేదు, థైరాయిడ్ ఉంటే బరువు తగ్గరంట కదా మేడం, అసలు నాకు థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి ఏదైనా చెప్పండి, అసలు థైరాయిడ్ కంట్రోల్ చేసుకుని నేను బరువు తగ్గాలి, నాకు ఏదైనా బెస్ట్ సజెషన్స్ చెప్పండి మేడం అంటుంటారు. థైరాయిడ్ అంటే ఏంటండి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే T3, T4, TSH హార్మోన్స్ మనం ఎప్పుడు టెస్టులు చేయించుకున్నా TSH అనేది అబ్నార్మల్గా ఉండడం, T3 అబ్నార్మల్గా ఉండడం, T4 అబ్నార్మల్గా ఉండడం వల్ల మనం వేసుకుంటున్నాం మెడిసిన్. ఇది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ గ్లాండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ కరెక్ట్గా లేకపోతే, గ్లాండ్ పని చేయకపోతే దానివల్ల మెటబాలిజం డౌన్ అయిపోతుంది. మీరు తిన్న ఒక ముద్దైనా సరే కొంతమందికి డైజెషన్ అయ్యి మంచిగా న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది, కొంతమంది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. థైరాయిడ్ బాగుండాలంటే యోగా చేయాలంటే డెఫినెట్గా యోగా చేయాలి. బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, సెలీనియం డెఫిషియన్సీ వల్ల కానీ మనకు థైరాయిడ్ వస్తుంది. ఇది జనరల్గా. సో అయోడిన్ ఎక్కడ దొరుకుతుంది మనకి? మంచి సాల్ట్లో దొరుకుతుందండి. పింక్ సాల్ట్ అవి ఇవి కాకుండా నార్మల్ అయోడైడ్ సాల్ట్ తెచ్చుకోండి, కొద్దిగా వాడండి. అది కూడా కూర బాగా వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేయదు. చాలా గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ ఉండేవాళ్ళు కానీ ఎవరైనా సరే మనం కూర వండుతున్నప్పుడు వేసేసేయకండి సాల్ట్. వేడిగా ఉన్నప్పుడు మనం సాల్ట్ వేయడం వల్ల దాంట్లో అయోడిన్ అంతా డిక్రీజ్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. కూర వండి దింపే ముందు పించ్ సాల్ట్ వేసుకోండి ఎక్కువగా. పించ్ అంటే తక్కువగా అని. అయోడైడ్ సాల్టే, నార్మల్ పింక్ సాల్ట్ అవన్నీ వద్దు, నార్మల్ సాల్ట్ తక్కువగా వేసుకోండి. రాక్ సాల్ట్ కానీ ఏదో ఒకటి కొద్దిగా తక్కువ వేసుకోండి, దింపే ముందు వేసుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడు కూర సాల్ట్ వేసామనుకోండి, దాంట్లో ఉన్న అయోడిన్ మొత్తం డౌన్ అయిపోవడం వల్ల మనకి అయోడిన్ ప్రాపర్గా దొరకకపోతే థైరాయిడ్ గ్లాండ్ అనేది అబ్నార్మల్గా అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దానివల్ల మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఉన్న థైరాయిడ్ ఉండే వాళ్ళకి లెవెల్స్ అనేది హై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కూర వండుతున్నప్పుడు, ఉడుకుతున్నప్పుడు, బాగా వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేయకండి. కూర దింపేసిన తర్వాత, లేదంటే దింపే ఒక 2 నిమిషాల ముందు జస్ట్ పైన ఇలా స్ప్రింకిల్ చేసి కలిపితే దింపేసాక వేసుకుంటే కూడా మంచిది. అదే బెస్ట్ కదా. పాతకాలంలో అట్లే వేసేవాళ్ళు. వాళ్ళకి తగినట్టు ఒక బాక్స్లో సాల్ట్ పెట్టేవాళ్ళు, వాళ్ళకి నచ్చినట్టు వేసుకునేవాళ్ళు సాల్ట్. అదే బెస్ట్ సొల్యూషన్. పాతకాల పద్ధతే ఇది కూడా ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది. అప్పుడు ఎవరికి థైరాయిడ్ ఉండేది కదా, ఎందుకంటే ఇలా వండుకునే వాళ్ళు కూర దింపే ముందు లేదంటే దింపాక సాల్ట్ వేసుకునేవాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గాలనుకున్నారా, థైరాయిడ్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారా, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ బీపీ కంట్రోల్ చేద్దాం అనుకున్నా ఎవరైనా సరే సాల్ట్ అనేది కూర వండుతున్నప్పుడు వేయకుండా దింపేశాక వేసుకోండి కొద్దిగా. అది కూడా లిమిట్గా వేసుకోవాలి. అండ్ ఆకుకూరలు కూడా బాగా తీసుకోండి. నేను చెప్తుంటాను, బ్రెజిల్ నట్స్ అని దొరుకుతాయి. బ్రెజిల్ నట్స్ అంటే సెలీనియం ఎక్కువ ఉంటుంది ఇందులో. మంచిగా పనసకాయ విత్తనం లాగా రౌండ్గా ఇలా మంచిగా ఇలా ఉంటుంది. పనసకాయ విత్తనం ఇలా ఈ షేప్లో ఉంటుంది. సో అది డైలీ ఒక బ్రెజిల్ నట్ ఒకటే తినమన్నాం కదా, అన్ని బ్రెజిల్ నట్ 4-5 తినేది ఎక్కువ అయిపోతుంది మళ్ళీ క్యాలరీస్. సో ఒక బ్రెజిల్ నట్, 2 ఆల్మండ్స్ పొద్దున నానబెట్టండి. ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఈ స్నాక్స్ అవి తినే బదులు ఒక బ్రెజిల్ నట్, 2 ఆల్మండ్స్ తినండి, సరిపోతుంది. చాలా మంచిది. సాల్ట్ కూడా మన కూర దింపే ముందు వేసుకోండి. ఫుడ్ అండి, బరువు తగ్గాలనుకుంటే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. థైరాయిడ్ ఉండే వాళ్ళు బరువు తగ్గట్లేదు వాళ్ళకి చెప్తున్నాను, ఆకుకూరలు బాగా తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి. అవి తింటే షుగర్ పెరుగుతుందంట, ఇది తింటే థైరాయిడ్ పెరుగుతుందంట, ఇది తింటే బీపీ పెరుగుతుందంట, ఇవన్నీ విని వదిలేయండి. మీకు తెలిసిన డాక్టర్కి మీరు అప్రోచ్ అవ్వండి ఫస్ట్. ఎందుకంటే వినినవన్నీ కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ దో నాకు థైరాయిడ్ ఉంది, మీకు థైరాయిడ్ ఉంది, నాకు పడిన ఫుడ్ మీకు పడకపోవచ్చు, మీకు పడిన ఫుడ్ నాకు పడకపోవచ్చు. థైరాయిడ్ సేమ్ ఉంటుంది, కానీ ఫుడ్ అనేది ఒకేలాగా తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మీ గట్ మీద డిపెండ్ అయి ఉంది. మీ గట్ అనేది ఇప్పుడు గట్ డిఫరెంట్ అండి. నాకు పడిన ఫుడ్ మీకు పాయిజన్ అవ్వచ్చు, మీకు పడిన ఫుడ్ నాకు పాయిజన్ అవ్వచ్చు. సో గట్కి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి చెప్పినవన్నీ ఇప్పుడు క్యాబేజ్ తినొద్దు, కాలీఫ్లవర్ తినొద్దు, అవి తినొద్దు, ఇవి తినొద్దు అని చెప్తుంటారు కదా మన థైరాయిడ్ వాళ్ళకి. కొన్ని కేసెస్లో ఇవి కూడా తినొచ్చు. ఇవి తినడం వల్ల కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్స్. అది మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. మన డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు T3 లెవెల్స్ ఎలా ఉన్నాయి, T4 ఎలా ఉన్నాయి, TSH ఎలా ఉన్నాయి చూసి, దాని అబ్నార్మాలిటీస్ చూసి ఇవి తినొచ్చు, ఇవి తినొద్దు అని చెప్పి మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాల్లో చూసేది అన్నీ ఫాలో అయిపోకండి. ఎందుకంటే మనం వినడం, ఒక ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం వరకే ఒక వీడియో అండి. ఇంకా అన్నీ ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఒక్కసారి వినడం తప్పు కాదు, గ్రాప్ చేసుకొని దాని నాలెడ్జ్ పెంచుకోవడం తప్పు కాదు. దాన్ని అప్లై చేసే ముందు మన శరీరానికి మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు కదా, మీకు చూసే డాక్టర్, ఆ డాక్టర్ ఒక్కసారి ఈ వీడియో చూపించడము, లేదంటే ఇది చెప్పారు ఇది చేయొచ్చా అని ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే థైరాయిడ్ ఒకటే ఉండేవాళ్ళు ఇది ఫాలో అయిపోవచ్చు. బ్రెజిల్ నట్స్ తీసుకోవచ్చు, నార్మల్గా మనం ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ తీసుకోవచ్చు. బొబ్బర్లు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బొబ్బర్లు అంటారు తెలుసా, అలసందలు అంటారు, అవి కూడా చాలా మంది. కానీ మనకి ఇప్పుడు చెప్తున్నాను కదా, థైరాయిడ్ అనేది ఓన్లీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. థైరాయిడ్తో పాటు బరువు ఉన్నారా,
థైరాయిడ్తో పాటు డయాబెటీస్ ఉందా, థైరాయిడ్తో పాటు బీపీ ఉందా, థైరాయిడ్తో పాటు హెయిర్ ఫాల్ ఉందా, థైరాయిడ్ పాటు స్కిన్ ప్రాబ్లం ఉందా, అప్పుడు వాళ్ళ ఫుడ్ అనేది చిన్న మార్పులతో మ్యాక్సిమం ఇదే ఫాలో అవుతూ చిన్న మార్పులు కూడా చేసుకోవాలి. దాని ఇంపాక్ట్ అప్పుడు ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మీకు థైరాయిడ్ ట్రీట్ చేసే డాక్టర్ని కలిసి మీరు ఏది విన్నా ఇది నిజమా కాదో తెలుసుకొని నేను అప్లై చేసుకోవచ్చా, నేను చేయొచ్చా అని కనుక్కున్నాక చేయండి. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బాగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, థైరాయిడ్ వాళ్ళు కుదిరితే ఫాస్టింగ్స్ చేయండి. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటుంటారు కాబట్టి డైలీ ఫాస్టింగ్ అంటే ఓన్లీ వాటర్తో ఉండడం కాదు, ఫుడ్ కూడా వెజిటబుల్ సూప్ తాగడము, జావ తాగుతూ అలా ఫాస్టింగ్ చేసుకో. లిక్విడ్సే ఎనర్జీ ఫామ్ చేసే లిక్విడ్స్ తీసుకుంటూ ఫాస్టింగ్ చేయండి. రెగ్యులర్గా భుజంగాసన ఒకటి, సర్పాసన ఒకటి, ధనురాసన ఒకటి, అతి బ్రహ్మాండంగా తగ్గించే థైరాయిడ్ టెస్టులు, థైరాయిడ్ యోగాసనాస్ ఇవే. భుజంగాసన్, సర్పాసన ఒకటి, ధనురాసన ఒకటి, ఈ 3 చాలా మంచిగా కంట్రోల్ చేస్తాయి మన థైరాయిడ్ని. థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తే బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతాం. ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలి, టైంకి తీసుకోవాలి. మెడిసిన్ డోసేజ్ని బట్టి ఫుడ్ కూడా మారుస్తూ ఉండాలి. యోగా రెగ్యులర్గా చేసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ పెట్టుకోవాలి. ఎర్లీ డిన్నర్ చేయాలి. ఎలాగో తగ్గట్లేదు కదా థైరాయిడ్ ఉండి, ఏది పడితే తిందామంటే పెరుగుతూనే పోతాం. థైరాయిడ్ ఉండే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం. ఫుడ్ ఏముందండి, తింటా ఉంటే పెరుగుతూనే ఉంటాం. అది కంట్రోల్లో తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతాం. సో ఆ కంట్రోలింగ్ ఉండాలి మన దగ్గర. థైరాయిడ్ ఉందని ఫస్ట్ కంగారు పడద్దు, వచ్చిందని అస్సలే కంగారు పడద్దు. వచ్చింది లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల వచ్చింది, దాన్ని కరెక్ట్ చేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీ డాక్టర్ని కలిసి మీరు టాబ్లెట్ వేసుకోవాలా లేదా, డోసెస్ తగ్గించి ఒక్కసారి తెలుసుకుంటే సరిపోద్ది. అతిగా టెన్షన్ పడి రకరకాలుగా తినేసి రకరకాల వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్ని ఫాలో అయిపోవద్దు. మీకు తెలిసిన డాక్టర్ని డెఫినెట్గా అప్రోచ్ అయ్యండి. వీడియోలు చూసేంత వరకే, చూసి అప్లై చేసే ముందు మన డాక్టర్ని మనం కన్సల్ట్ అయ్యి వినిపించి చేయాలా లేదా కూడా తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా తెలుసుకోండి, బరువు తగ్గుతారు డెఫినెట్గా. థైరాయిడ్ కంట్రోల్ చేసుకుంటే రెగ్యులర్ యోగా చేసుకోండి. కొద్దిగా మెంతులు, జీలకర్ర, సోంపు పావు స్పూన్ తీసుకొని ఒక 250 ml వాటర్ వేసుకొని లైట్గా మరించుకొని పొద్దున సాయంత్రం తాగండి. మెటబాలిజం చాలా మంచిది. అండ్ లిమిట్గా డిన్నర్ ఎర్లీగా చేయండి. కుదిరితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా యోగా చేసుకోండి. డెఫినెట్గా థైరాయిడ్, బరువు అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.